అలానే రవి కూడా 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాలకు అంటే మీ జన్మరాశికి అష్టమాధిపతి అయిన రవి కూడా 14వ తేదీన మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పటిదాకా ఆర్థికపరమైన సమస్యలతోటి, విపరీతమైనటువంటి ఆలోచనలతోటి లేదా అనారోగ్య సమస్యలతోటి, రుణ బాధలతోటి బాధపడినటువంటి వారికి వాటి నుంచి ఉపశమనం కలిగించే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది. తర్వాత కుజుడిని కనుక తీసుకుంటే 15వ తేదీ వరకు కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తాడు. చతుర్థాధిపతి 12వ స్థానంలో సంచరించినప్పుడు విపరీతమైనటువంటి ఆవేశం పెరుగుతుంది, కోపం పెరుగుతూ ఉంటుంది, కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. బెట్టింగ్స్ వైపు వెళ్ళేటటువంటి వారు బెట్టింగ్స్ వైపు వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 16వ తేదీ నుంచి మీ జన్మరాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరించేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత అనేటటువంటిది కూడా పెరుగుతుంది అని చెప్పాలి. తర్వాత బుధుడు కూడా 17వ తేదీన మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు. 16వ తేదీ వరకు మీ రాశికి 12వ స్థానంలో ఉంటాడు. 16వ తేదీ వరకు ముఖ్యంగా చెప్పాలంటే మకర రాశి వారికి కొద్దిగా గడ్డు కాలంలా కనిపిస్తూ ఉంటుంది, కానీ కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక ప్రధానంగా గురుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మంచి ఆలోచనలు, మంచి కమ్యూనికేషన్, మంచి మంచి ఒప్పందాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా రాహు కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్నటువంటి వారికి మీరు చాలా గొప్పగా ప్రభావితం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక రాశ్యాధిపతి అయిన శని రాశికి 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధైర్యం పెరుగుతుంది, స్పష్టత పెరుగుతుంది, చేసేటటువంటి పనులలో స్పష్టత పెరుగుతుంది, ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం పెరుగుతుంది, విలాసాలు, కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే వచ్చేటటువంటి ఫలితాలు. మరి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటారో 16వ తేదీ తర్వాత కనుక చేసినట్లయితే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఈ మాసంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరంగా పోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది.